మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను వికారాబాద్ జిల్లా తాండూరు మండలానికి దగ్గరలో ఉన్నటువంటి నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ రామ్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. వారు నేషనల్ అవార్డు గ్రహీత. ప్రత్యేకంగా వారు అవలంబిస్తున్న పద్ధతి ఒక్కటే, ఎటువంటి రసాయనాలు అలాగే పురుగు మందులు వాడకుండా సాగు చేయాలి ఏ పంటనైనా. తద్వారా వచ్చేటువంటి ఆహార పదార్థం మన ఆరోగ్యానికి చాలా మంచిది, అది భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది అనేది ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోరు, మనకి చాలా ఇస్తుంది భూమి ప్రకృతి అని ఎప్పుడు వారి మాటల్లో వింటూ ఉంటాము. విజయ్ రామ్ గారు ప్రత్యేకంగా గో ఆధారితంగా పంటలు పండిస్తూ ఉన్నారు. అంటే గోమయం, గోమూత్రం వీటినే ఎరువులుగా వాడి 365 రకాల వరి సాగు, అలాగే రకరకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు కూడా పండిస్తూ ఉన్నారు. విని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి రసాయనాలు అసలు వాడరా, ఎలా అసలు ఇవి సాగు అవుతున్నాయని చూద్దామని నేను ఇక్కడ క్షేత్ర దర్శనానికి వచ్చేసాను. వీటికి కొంత సమయం కూడా ఉంటుంది, వారి పర్మిషన్ తీసుకుని ఈ సమయంలో మనం వెళ్ళి చూడొచ్చు. అయితే డైరెక్ట్గా లోపలికి వెహికల్స్ని అలౌ చేయరు, నేను అందుకే ఇక్కడ ఆగిపోయిన. ఇక్కడ గమనించవచ్చు, వాహనాల లోపలికి రావద్దు, ఏవైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైతే తెస్తారో మీరు వనంలో పడేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాటిని అంటే పాడు చేయొద్దు ఈ ప్రకృతిని, ఎందుకంటే ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం కదా. అవన్నీ ఫస్టే మనకి ఇక్కడ ఇండికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇంకా మన వెహికల్ అక్కడే ఆగిపోయింది. మనం ఫస్ట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళి మొత్తం ఎంత ఉంది ఈ క్షేత్రం అంతా, ఎలా ఉన్నాయి, ఏ మొక్కలు వేశారు అవన్నీ చూద్దామా, రండి. ఓ మొత్తం అసలు ఎంత పెద్ద ప్లేసో, చాలా బాగుంది. ఇక్కడ ట్యాంక్స్ లాగా ఏర్పాటు చేశారు, చూద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళే దారి ఉంది. ఇదంతా కూడా గోమయమే, కంపోస్ట్ తయారు చేస్తున్నారంటే ఇదే ఇంకా మందు. నేను ఫస్ట్ చెప్పాను కదా అసలు రసాయనాలే వాడరు అని అన్నాను కదా. సో ఎక్కడికక్కడ వీటిని సేవ్ చేసి పెడుతున్నారు. సో అవంతా కొంచెం ఎవాపరేట్ అయిపోతాయి, పైన వాటర్ అంతా ఒక కంపోస్ట్ లాగా తయారవ్వాలంటే కొన్ని రోజులు పడుతుంది. పైదాకా నింపినట్టున్నారు, అది నెమ్మది కిందకి వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఏంటంటే కొంచెం మట్టిలాగా గట్టిగా అలా ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఇట్లా స్ప్రింకిల్ చేస్తారు, పొలంలో ఇలా జల్లుతారు అనమాట, నీళ్ళల్లో కలుపుతారు. కొన్నేమో డైరెక్ట్గా ఇలా వేసేస్తారు. అంటే మందు అదే ఇంకా దానికి పంట పొలాలకి. ఇగో ఈ పక్కనే పొలం చూడొచ్చు, మొత్తం పసుపు పంట. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పసుపు పంట. అలాగే ఇక్కడ తీగజాతి మొక్కలన్నీ కూడా ఈ ముందు పక్కకు వేశారు. బెండపాదులు ఇవన్నీ, బెండకాయ, ఇటువైపు ఏమో చిక్కుడు పాదులు, జామ చెట్లు మనకి ఎక్కడైనా కనిపిస్తాయి, ఇక అరటి చెట్లు ఇవన్నీ. మొత్తంగా ఇక్కడ వికారాబాద్లో 43 ఎకరాల స్థలం తీసుకున్నారండి. ఈ స్థలంలోనే వారు సాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఓవైపు మనకి చాలా మనకి దుంపజాతి మొక్కలే ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని అంటే ఏవి కూడా వేస్ట్ ఉండదు, మనకి అన్నీ ఉపయోగపడతాయి. వాటి నుంచి వచ్చే చెత్త కానీ వాటితోనే కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అసలు కెమికల్స్ అనేవి ఎక్కడ ఉండవు, చాలా న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇవి చూసారా, జస్ట్ ఒక బ్యానర్ కోసం అని చెప్పి ఇలా ఏర్పాటు చేశారు. కానీ ఇవి ఇలా ఉంచడానికి కారణం ఏంటంటే పక్షులు ఏమైనా వచ్చి తింటాయి కదా, వాటి కోసం అనమాట. అగో అటువైపు కూడా ఇవి చూద్దాం రండి. ఇగో ఇదంతా పసుపు పంట. ఇగో ఇవి ఇలా కట్టారు, చక్కగా పక్షులు వచ్చి తింటాయి. ఎంత వెల్కమ్ గేట్ దగ్గర పెట్టినా కూడా వచ్చి తినడానికి అలా ఉంచేస్తారనమాట. దగ్గర 150 మీటర్స్ ఉంది మనకి గేట్ దగ్గర నుంచి ఇలా లోపలికి రావడం. అంటే ఇక్కడ నుంచి అసలు స్టార్ట్ అవుతుంది అనమాట. మనం అటు ఇటు పొలాలు ఆ పంటల్ని చూసుకుంటూ రావచ్చు. ఇక్కడ ఇంకా అరటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి స్పెషల్ కూడా నేను విన్నాను, అంతకంటే ముందు చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారేంటి ఇక్కడ. విజయ్ రామ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వెళ్దాం, మాట్లాడదాం. ఏదో కార్యక్రమం జరుగుతుంది, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఇక్కడ అమ్మవారు ఇక్కడే దండం పెట్టుకుంటారు, పూజ చేసినట్టున్నారు. నమస్కారం విజయ్ రామ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా సంతోషం మీతో మాట్లాడడం, అసలు మిమ్మల్ని కలవడం ఒక అదృష్టం. కానీ ఏంటండి అంటే వ్యవసాయ క్షేత్రం అని తెలుసు, వ్యవసాయం గురించి తెలుసుకునే వాళ్ళు వస్తారనుకున్నాం. కానీ ఇక్కడ ఒక
ఒక చిన్న ఏమంటారు కార్యక్రమం జరుగుతోంది, ఏంటి దీనికి సంబంధించి? వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అంటే పాలేకర్ గారి విధానం, సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మా వంతుగా కార్యశాలలు నిర్వహిస్తున్నాం జిల్లాల్లో. మా క్షేత్రం చూపిస్తున్నాం, కార్యాలయం ద్వారా హైదరాబాద్లో శిక్షణ ఇస్తున్నాం. ఇదేంటంటే ఎవరైతే ఈ లోపాలతో ఉన్నారో గర్భిణీలు, సో వాళ్ళకి ఈ బియ్యం ఇలా పండించిన దాంట్లో ఈ గుణాలు ఉన్నాయని ఎవరైతే చెప్తున్నారో, విత్తనం మీద పనిచేసిన వాళ్ళు, ఆ విత్తనాలు ఈ పర్పస్కి ఉపయోగపడతాయి అని చెప్పిన వాళ్ళ దగ్గర ఈ విత్తనాలని సేకరించి గత 14 ఏళ్ళ నుంచి విత్తనాలను మనం పొందుపరిచి నలుగురికి ఇస్తున్నాం. ఆ క్రమంలో దీంట్లో ఈ గుణాలు ఉన్నాయి అని తెలియజేయటానికి, అంటే సామాన్యమైన రైతులు, సామాన్యులకి దీని యొక్క విలువ వాళ్ళకి తెలియాలి కదా. సో మేము పండించినవి ఇలా మన కులాకర్ బియ్యము, అలాగే గర్భిణీలకి ఇస్తారు. సాధారణ కానుప అవుద్ది ఈ బియ్యంతో, సిజరిన్ అవ్వదు. ఏమంటారు సార్ ఈ రైస్ ని? కులాకర్. నిందాక వచ్చేటప్పుడు మీతో అన్నాను కదా, దగ్గర దగ్గర 365 రకాల వరి పండిస్తారు, అందులో ఇది ఒకటి కులాకర్ రైస్. ఇది గర్భిణీలు తింటే చాలా మంచిది. సాధారణ కానుప అవుతారు, నార్మల్ డెలివరీ. తర్వాత ట్విన్స్ పుట్టిన బాలెంత దగ్గర పాలు ఉంటుంది, ఇద్దరు సరిపడే పాలు. ఈ 2 గుణాలు దీంట్లో ఉన్నాయి. అలా నేచరు ఇలా ఇచ్చింది, అన్ని కూడా డిజైన్ అలా చేసింది. మనం ఏం తెలుసుకోకుండానే వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం ఈ భూమి మీదకి కదా. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇన్ని గుణాలు, ఎందుకు ఇచ్చాడు? ఒక రైస్ ఇస్తే సరిపోయేదిగా కడుపు నింపుకుంటాకి, అట్లా కాకుండా వీళ్ళు ఇచ్చాడు. ఇవి మళ్ళీ అన్ని గ్రామాల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ప్రతి గ్రామంలో జననాలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి. ఆ జననాలన్నీ ఇలా జరగాలని అన్నప్పుడు ఇది 120 రోజుల పంట కాలం. 2 చోట్ల వేసుకోవచ్చు, ఖరీఫ్ రబీలో 2 చోట్ల వేయచ్చు. ఇది 120 రోజులు, 4 నెలలమ్మ. అందుకని దీన్ని అందరూ పండించాలి అని. పండించాలంటే రైతులు వినరు కదా, వాళ్ళ ఇళ్లలో ఇలాంటి జరిగితే ఆ లక్షణాలన్నీ చెప్పాము, ఎలా పుట్టారు, మీకు ఫోటో చూపించాను. అలా పుట్టినప్పుడు వాళ్ళందరూ త్వరగా కనెక్ట్ అవుతారు. ఎంత బలంగా ఉంటారో అర్థమవుతుంది. చిన్న బేబీ ఇంత పెద్ద బకెట్ ఎత్తేస్తుంది, కావాలంటే మీరు చూడండి, విజువల్స్ లో చూపిస్తాను. అంటే పిల్లలు అంత బలంగా పుడతారు. అంటే తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటుందో పిల్లలు అలా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అలా చూస్తామని అంటారు కదా. సో అది తినేటప్పుడే, గర్భిణిగా ఉన్నప్పుడే చాలా పౌష్టికాహారం తీసుకోవాలి. అందులో భాగంగా తన వంతుగా విజయరామ్ గారు అందిస్తున్నటువంటివి వాళ్ళకి కానుక అనమాట గర్భిణీలకి. చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళ అండి వీళ్ళు? ఒకే ఊర్లో ఒక 5 ఏళ్ళు చేయాలనుకున్నాను, ఇది 15వ నెల. ఓకే ఇలా చేస్తున్నాను. దీంతో పాటు బెల్లము అంటే ఐరన్ కి, అలాగే ఆవు నెయ్యి. ఇప్పుడు రేపు ఇది కూడా రాస్తున్నాను మేనిఫెస్టోలో. రేషన్ షాప్ లో పిచ్చి బియ్యం ఇస్తున్నారు కదా, కెమికల్ ది, హైబ్రిడ్ ది. గర్భిణీలకి 5 కేజీలు ప్రతి నెల ఈ బియ్యం ఉన్నాం అనుకోండి, రైతులు బాగుపడతారు. ప్రకృతి వ్యవసాయం చేస్తా పాలేకర్ గారి పద్ధతిలో గర్భిణీలకి హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఇప్పుడు ప్రభుత్వానికి 2 రంగాలలో, వైద్య రంగం, విద్యా రంగం డబ్బులు వెనక్కి రావు, రిటర్న్స్ రావు. ఖర్చు పెడితే వేయట్లే ఎప్పుడు, ఏ ప్రభుత్వం వచ్చినా. అది ఆదాయం పెంచుకోలేము, హాస్పిటల్ నుంచి ఆదాయం పెంచలేము, కానీ ఖర్చులు తగ్గించవచ్చు. ఆ అందరిలో 5 కేజీలు బియ్యం ఇచ్చారనుకోండి గర్భిణీలకి, వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోతారు. అప్పుడు సిజరిన్ హాస్పిటల్ ఖర్చులు ఉండవు కదా, మిగులుతుంది కదా. అలా ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది సంతానం లేని వాళ్ళకి కూడా ఫెర్టిలిటీ సెంటర్ లో 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి మాపిళ్ళే సాంబా అని ఒక బియ్యం ఉంది. ఆ బియ్యం 5 కేజీలు అబ్బాయి తినే లోపే కన్సీవ్ అయిపోద్ది అమ్మాయి. 5 కేజీలు అతను వాడేలోపు. అన్ని గుణాలు దాంట్లో ఉన్నాయి. ఈ 2 రేషన్ షాపులు ఇస్తే ప్రభుత్వానికి ఖర్చులు తగ్గుతాయి, తర్వాత మంచి జనరేషన్ నెక్స్ట్ తరానికి ఉంటుంది. ఈ 2 కూడా మీకు మేనిఫెస్టోలో పెట్టాలి తప్పకుండా సార్. ఈయన ఇస్తున్నాడు, ఆయన పేరు ప్రవీణ్. ఆయన ఇది పంజాబ్ లో ఫ్యాక్టరీ పెట్టి రాజీవ్ దీక్షిత్ ఫాలో అవుతే చేస్తున్నాడు. సముద్రం ఉప్పు కన్నా ఇది ఎన్నో రెట్లు మంచిది. సముద్రం ఉప్పు ప్రస్తుతానికి ఏంటంటే అది ఒక పెద్ద డంప్ యార్డ్. సముద్రంలో
అన్ని రకాల చెత్తని పడేయటానికి ఉపయోగిస్తున్నారు. తర్వాత వ్యర్థాలు, తర్వాత ఈ షిప్పుల నుంచి వచ్చే వ్యర్థాలు ఇవన్నీ కలిసి అవన్నీ సాల్ట్ ద్వారా మనకు అందుతున్నాయి. ఇది భూమి నుంచి వచ్చిన సాల్ట్. ఇది వాడితే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని రాజు దీక్షిత్ గారు ఫాలో అవుతాడు ఇది బాగా. ఆయన తరఫున చేస్తున్నాడు. ఇది తౌడమ్మా, ఇది తౌడు. ఇది ఏంటంటే ఈ బియ్యాలు మేము ఆడించినప్పుడు తౌడు వస్తుంది. అంటే ఇవి దేనికి? ఇది B12 రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ తౌడు చాలా మంచిది. బజార్లో ఎక్కడ దొరకదు. ఇది తౌడుని నీళ్ళలో కరగబెడితే రాత్రి అంతా నానబెడితే నీళ్ళలోకి వస్తాయి. ఆ నీళ్ళు పొద్దునే తాగాలి. సో ఆ విధంగా B కాంప్లెక్స్ అన్ని వాళ్ళకి వస్తాయి. అంటే బాలింతలకు డాక్టర్లు B కాంప్లెక్స్ విటమిన్లు ఇస్తారు. సహజంగా ఇది కంట్రిబ్యూట్ చేస్తాం. విజయరామ్ గారు, మొత్తం ఈ ప్యాక్ ఎంత ఖరీదు ఉంటుంది? సుమారుగా ఇది 5,500 నుంచి 6,000 ఉంటుందండి. 5,500 నుంచి 6,500 వరకు ఉంటుందా? 5,000 నుంచి 6,000. 6,000. దీంట్లో నెయ్యిదే ఎక్కువ కదా, తెలుస్తుంది. 4,000 రూపాయలు. ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు ఉంటాయండి? మా దగ్గర ఉంటాయి 100 ఆవులు ఉన్నాయి, చిన్న పెద్ద అన్ని కలిపి. ఇక్కడ స్వయంగా ఇక్కడే తయారు చేస్తారు. ఇది నెయ్యి ఇస్తున్నారు. కేజీ అండి ఇది? కేజీ ఉంటుంది. కేజీ నెయ్యి. మొత్తంగా ఇప్పుడు వీళ్ళకి ఈ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నప్పుడు ఒక గ్రామం అయితే ఉందండి. అంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏదో సేవా రంగంలోకి వెళ్ళాలని చూస్తారు, కానీ అది ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ రూపంలో మొదలు తెలియదు, డబ్బులు ఖర్చు పెడతారు. సో అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద మళ్ళీ మంచి పిల్లలు పుట్టాలి అనే ఆలోచన చేస్తే గర్భవతుల ద్వారానే జరుగుద్ది. వాళ్ళకి కానీ ఇది ఇస్తే మళ్ళీ అజానుబాహులు ఈ భూమి పుడతారు. చాలా మంచి మాట చెప్పారు. ఇది జరిగితే మళ్ళీ మంచి దేశం, మంచి జనరేషన్ పుట్టుతుంది. సో ఎవరైనా హెల్ప్ చేయాలి, మేము సర్వీస్ మోటోతో ఉన్నాము, ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అక్కడ ఇద్దాం అనుకుంటాం, ఇక్కడ ఇద్దాం అనుకుంటాం, రకరకాలుగా ఆలోచిస్తాము. బట్ ఎక్కడ స్కోప్ దొరకదు. ఇది ఒక మంచి అవకాశం మీకు. విజయరామ్ గారు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళకి ఇలా సరుకులు అందిస్తూ ఉన్నారు. గర్భవతికి వాళ్ళ కానుకగా వారి తరపు నుంచి మొత్తం ఆ ప్యాక్ 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకొంతమందికి మేము ఇలా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న వాళ్ళు మీరు కూడా విజయరామ్ గారితో చేయి కలపండి. ఇంకా చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా రైతులు కూడా బతుకుతారు. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయట కదా విజయరామ్ గారు, అవన్నీ చూద్దామని వచ్చాను నేను. అసలు స్టార్టింగ్ అక్కడి నుంచి చూస్తేనే నాకు ఒక్కసారి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయానని నేను అనుకున్నాను. వ్యవసాయ క్షేత్రంలోకి ఇది నేను రావడం మేబీ 2వ సారి అనుకుంటా. ముందు ఏదో ఒకటి చూశాను, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చాలా హాయిగా అనిపిస్తుంది. ఒక్కసారి నాకు పర్మిషన్ ఇస్తారా లోపలికి వెళ్ళి చూడడానికి? ఒక మంచి కార్యక్రమంలో అయితే నేను పార్టిసిపేట్ చేశాను. సరే సార్, ఇప్పుడు ఇంకా గర్భిణీలందరికీ ఇచ్చేద్దామా? వాళ్ళు వెయిట్ చేస్తారేమో కదా కార్యక్రమం. ఇవన్నీ మీ చేతులతో అందజేయండి. పర్లేదు సార్, మీరు ఇవ్వండి. లేదు, మీరే ఇవ్వాలి. ఎందుకు ఇస్తే మీ ద్వారా ఇంతమంది ఛానల్లో చూస్తారు కదా, ఎవరో ఒకళ్ళు దీన్ని కనెక్ట్ అయ్యి వాళ్ళ ఊర్లో ఇది మొదలు పెడితే వాళ్ళ ఊర్లో ఉన్న రైతుల నెంబర్లు మేము ఇస్తాం. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం అసలు ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ గ్రామంలో చేయాలని మన సంకల్పం. ఆ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు, ఈ పాలేకర్ గారి పద్ధతిలో పండించే వాళ్ళ పద్ధతుల్లో ఆ వివరాలని మేమే ఇస్తాం. డిస్ట్రిక్ట్ వైజ్ మా దగ్గర లిస్టులు ఉన్నాయి. ఇన్ని ఏళ్లలో అవన్నీ తయారు చేసాం. సో ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు, బట్ ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు విజయరామ్ గారు. గర్భిణులకి నా చేతులతో అందించమన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత మనం మిగతా క్షేత్రం అంతా చూద్దాం. మీకు ఎలాంటి పిల్లలు పుడతాడో లక్షణాలు నేను చెప్తా. అప్పుడు 18 రోజుల్లో మెడ నుంచోబెడతాడు. మీరు అలా ఎత్తుకుంటే పిల్లోడిని తల వెనక చెయ్యి వేయాలి కదా పసిపిల్లోడికి, అక్కర్లా 18 రోజుల తర్వాత మెడలు నుంచోబెడతాడు. పెడుతుంది అనే నాకు వారసుడు అంటే వారసుడు పెడుతుంది. సో ఇట్లా మీరు తల వెనక చేయి పెట్టాల్సిన అవసరం రాదు. ఇంకోటి, వీళ్ళు ఏడవరు, ఆకలి వేస్తేనే ఏడుస్తారు. ఆకలి వేస్తే ఏడుస్తారు. కొత్త వాళ్ళ దగ్గరికి కూడా చేయి జాపంగానే వచ్చేస్తారు. పాత వాళ్ళ దగ్గరికి ఎలాగో వస్తారు, కొత్త వాళ్ళ దగ్గర కూడా వస్తారు.
భయపడరు. వీళ్ళంతా ఏకసంతాగ్రహులు అవుతారు. మీ అందరికీ ఈ బియ్యం ఎందుకు ఇస్తున్నారంటే మీ ఆయనలకి, మీ అత్తమామలకి, మీ అమ్మ నాన్నలకి ఇలా పండించుకుందామని. మీరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ లక్షణాలు ఉంటే మీరు వాళ్ళని, మీ భర్తల్ని వంగదీసి మరి ఈ పంట పండిస్తారు. మైండ్ బాగుంది, పంట చేయాలని ఆలోచన. అది చేయాలి. వాళ్ళ మాట వినకపోతే మీరు ఒకరోజు భోజనం మానేయండి, స్ట్రైక్ చేయండి. ఇప్పుడు కాదు, పిల్లోడు పుట్టినాక లక్షణాలు ఉన్నాక నేను చెప్పే మాట. లక్షణాలు ఎలా ఉంటే చెప్పాను కదా, మెడ అలా నుంచోబెడతారు, జుట్టు ఎక్కువ ఉంటుంది, ఏకసంతాగ్రహాలు ఉంటారు, చెప్పిన మాట వింటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీ భర్తల్ని ఈ వ్యవసాయ రంగంలోకి దింపాలి. ఆ పని చేస్తారా? ఇది మీ నుంచే మార్పు రావాలి. ఆడవాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే ఇల్లు మొత్తం కదులుద్ది. అన్ని ఇల్లు కలితే ఊరంతా కదిలినట్టే. మరి ఈ పని మీరందరూ చేస్తారా? మీ పిల్లలు బాగున్నాక నిర్ణయం తీసుకోండి. మీ పిల్లలు బాగుంటాక ఈ బియ్యం ఎలా నవలాలి, రాత్రి నానబెట్టాలి, తెల్లారి వండుకోవాలి. అలా వండుకుంటున్నారా? వండుకుంటున్నారా? అన్నం దేంట్లో వండుకుంటున్నారు? కుండలో వండుకుంటే నీకు 100 మార్కులు, స్టీల్ గిన్నెలో వండుకుంటే మార్కులు ఏమి లేవు. అటు మంచి కాదు, అటు చెడు కాదు, తటస్థంగా ఉంటుంది. అది అటు ఉపయోగం చేయదు, ఉపయోగపడదు. మరి ఇంత దూరం వచ్చి ఏం ఉపయోగం నీకు? అందుకని కుండలో వండుకోవాలి. లేకపోతే ఇత్తడి గిన్నెలో వండుకుంటే 93 మార్కులు వస్తాయి. తెల్ల గిన్నెలో వండుకుంటే తెల్ల గిన్నెలు ఉంటాయి, 3 మార్కులు వస్తాయి. మీకు ఎన్ని మార్కులు కావాలో మీరే నిర్ణయం తీసుకోండి. 100కు 100 కావాలనుకుంటే కుండలో వండుకోండి. సార్ అసలు ఎంత బాగున్నాయో. కౌశిక్ పేర్లున్నాయా వీటికి? వీడి పేరు కౌశిక్ అండి. వీడు మాకు చాలా పనిచేస్తాడు. వీడి వయసు 15 ఏళ్ళు. దీని వయసు 15 సంవత్సరాలు. కౌశిక్ 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 అంట పేరు. కౌశిక్ వయసు అయిపోయిందండి, ముసలివాడు అయిపోయాడు. ఎంత సార్ అంటే వీళ్ళు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది వీటికి? 18 సంవత్సరాలు 20 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చేసినాయి దగ్గరగా. 16 సంవత్సరాలు కొంచెం. కానీ కలర్ భలే ఉంది సార్, బ్రౌన్ కలర్. ముందు అంతా అచ్చు నందీశ్వరుడి లాగా కనిపిస్తున్నారు. ఇది మన ఒంగోలు అండి, ఒంగోలు గిత్తనా. వీడి వయసు 4 ఏళ్ళు. 4 సంవత్సరాలు. శంభు. ఈయన పేరు కృష్ణ. కృష్ణ. కౌశిక్ పేర్లు చూడండి, కౌశిక్, కృష్ణ, శంభు అంట. శంభు. వీడు 5 ఏళ్ళు. 5 సంవత్సరాలు. అమ్మో, 5 ఏళ్లకే పాండవ ప్రియ. స్ట్రాంగ్ గా కనబడి. ఏం పేరండి? పాండవ ప్రియ. పాండవ ప్రియ అంటే కృష్ణుడే. పాండవులకు ప్రియుడు ఎవరు? కృష్ణయ్య, ఇంకెవరు? పాండవ ప్రియ. భలే ఉంది. మంచి బాగా పనిచేస్తారు. ఇంకా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి అసలు. పాండవ ప్రియ గాన తిరుగుతాడు. వీడు దున్నుతాడు, ఎడ్ల బండి చేస్తాడు. పిడకలు ఎన్ని రోజులు అయిందంట చూసి. గొబ్బెమ్మలు పెట్టినవా ఇవి? అవును, నేను ఎంట్రన్స్ లోనే చూసాను గొబ్బెమ్మలు పెట్టారు. ధనుర్మాసం కృష్ణుడికి ఇష్టమైన మాసం, అందుకనే సంక్రాంతి మాసం అంటారు దీన్ని. అవును. ఇక్కడ 17వ తారీఖు నుంచి, డిసెంబర్ 17 నుంచి జరుగుతుంది, జనవరి 16 తారీఖు వరకు. జనవరి 16. ఇవి సేల్ చేస్తారండి మీరు? ఇవి గొబ్బెమ్మలు ఎవరు అడిగినా ఇస్తాం. పిడికలు హైదరాబాద్ లో కూడా గొబ్బెమ్మలు తయారు చేస్తున్నాం. ఆఫీస్ దగ్గర, మిఠాయి షాప్ దగ్గర. మిఠాయి షాప్ ఎమరాల్డ్. ఉదయం ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం. పాలతో పాటు గొబ్బెమ్మలు కూడా ఇస్తారు. సో ఇంకేముంది, చక్కగా ఎవరైతే ఎమరాల్డ్ మిఠాయి షాప్ తెలుసు కదా, సరే ఓనర్ బోల్డ్ అన్ని స్వీట్లు ఇవ్వండి. ఇలా మధ్యలో పరిగెడుతూ ఉండే భలే సందడిగా ఉంది. చక్కగా ఎవరైతే గొబ్బెమ్మలు మనం చూస్తున్నాం కదా, పిడకలు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సో గొబ్బెమ్మలు ఎవరికి కావాలని ఇస్తాం ఫ్రీగానే, డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటుగా ఎక్కడ దొరకని పరిస్థితి, కానీ అలాంటి టైంలో కూడా ఫ్రీగా మనకి హైదరాబాద్ లో మీకు గొబ్బెమ్మలు కావాలంటే, ఇప్పుడు రేపు సంక్రాంతి వస్తుంది కదా, కనీసం ఆ భోగి రోజున, మకర సంక్రాంతి రోజు పెట్టుకోవాలన్నా గొబ్బెమ్మలు మా దగ్గర ఎమరాల్డ్ ఎక్కడైనా వచ్చి తీసుకోవచ్చు. ఎమరాల్డ్ షాప్ దగ్గర, స్వీట్ షాప్, ఎమరాల్డ్ స్వీట్ షాప్ దగ్గర మీకు గొబ్బెమ్మలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఉదయం మన వెన్న చిలుకుతాం.
పొద్దున పూట. మీకు ఆ విజువల్స్ కూడా నేను ఇస్తాను చూడండి, ఎంత చక్కగా చిలుకుతున్నారు. ఎంతమంది పని చేస్తారు సార్ మొత్తం ఇక్కడ? మొత్తం ఒక 15-20 మంది ఉంటారు మా రోజు, ప్రతిరోజు. ఇంకెవరి పని వాళ్ళదే. క్లీనింగ్ ఒకరు, వెన్న తీసేది ఒకరు, ఆవుల దగ్గర భోజనం. ఇంకా అసలు బిజీగా ఉంటుంది అనమాట మొత్తం క్షేత్రం అంతా. కృష్ణ, ఓ కృష్ణ, పుంగనూరు ఆవులండి. పుంగనూరు ఆవులు, అవును, మంచిగా భలే ఉంటాయి అసలు. ఇవి ఇంతే హైట్ కదండి? ఆవులు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఉట్టి ఆవులు 20-25 ఉంటాయి. వీటి పోషణకంతా ఎంత అవుతుందండి మీకు? మొత్తం ఇక్కడ నాకు నెలకి 4 లక్షలు అవుతుందండి ప్రతి నెల. నెలకి 4 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఎలా మరి మీకు ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ నాకు దేవుడు అక్కడ ఇస్తున్నాడు కదా షాప్లో. ఇప్పుడు ఇది ప్రచారం మనం చేయకపోతే, అంటే నాకు ఇక్కడ వచ్చే ఆదాయం అనుకున్నా ఇది చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు డబ్బు భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ కార్యాలు చేయడానికి ఇచ్చాడు. బ్యాంకులో దాయితాయి కదండి ఆవుని పెంచితే. ఇవన్నీ ఆవుని పోషణ చేయటం, గో ఆధారిత వ్యవసాయం చేయడానికి డబ్బులు ఇచ్చాడు. ఇలా డబ్బు ఉన్న వాళ్ళందరూ ఇలా రావాలి. వాళ్ళ కొడుకులకి మన వాళ్ళని వారాంతంలో తీసుకెళ్ళి ఇవన్నీ చూపించాలి. అలా జరిగినప్పుడే వాళ్ళు మానసికంగా ఎదుగుదల ఉంటది. నిజమేనండి. అంటే ప్రకృతిలో వాళ్ళని కూడా మమేకం చెయ్యాలి, పిల్లల్ని కూడా. ఎంతసేపు ఆ 4 గోడల మధ్యలో ఉంచుకుంటారు. కృష్ణ అన్నిటికల్లా పేర్లు పెట్టారా? రాధా. కృష్ణ చూస్తున్నాయి. ఇప్పుడు కేవలం మీరేనండి పూర్తి బాధ్యత? మామూలుగా ఎవరన్నా వచ్చి మేము ఒక ఆవుని మేము పెంచుతాము అలా అని అడిగితే ఏమన్నా అవకాశం ఇస్తారా? మొత్తం మీదే బాధ్యత. ఎందుకంటే నేనేం చేస్తాను, అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న రైతులు కొనుక్కోలేని ఆవులేని వాళ్ళకి నెంబర్ ఇస్తా, వాళ్ళకి మీరు సహాయం చేయండి, నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు కదా, మీరు అలాంటి వాళ్ళకి చేయండి అని ఆ చిన్న రైతు నేను ఆ డోనర్ని కలుపుతున్నా. అంటే ఎలా మేము అంటే ఇప్పుడు ఒక ఆవుని కొనిస్తానండి అంటారు, ఆవును కొని చిన్న రైతు కొనుక్కోలేడు, అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి. లేకపోతే ఒక ఆవు గడ్డిస్తామండి అంటారు, ఆ చిన్న రైతు గడ్డి ఇవ్వండి. ఎంత ఉంటుందండి ఒక ఆవు? ఒక ఆవు కొనాలంటే అమ్మా 50-60 వేల నుంచి 5 లక్షలు ఉంటుంది. అంటే బ్రీడ్ బట్టి 50 వేల నుంచి 60 లక్షలు, 5 లక్షలు ఆ జాతిని బట్టి ఉంటుంది. ఇది ఉందే, ఇది చాలా మంది ఇప్పుడు పెంచుకుంటున్నారు. ఇది కపిలావు. దీనికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ. అది 2 లక్షల నుంచి 3 లక్షలు అమ్ముతారు దాని ఆవు. అలా ఏదో ఒక ఆవు, అదే ఆవు ఉండాల్సిన పని లేదు. మనం ఇలాంటి ఆవులైనా అలాంటి ఆవైనా మూపురు ఉన్న ఆవు, ఇది మన మూపురు ఉన్నది మన ఆవు, ఇది ఉండాలి. ఇది ఏ సూర్యకేతు నాడి, ఇది రాధా. ఇది జెర్సీలకు ఉండదు, ఇది జెర్సీ ఆవులకి కనిపించింది. ఈ గంగడోళ్ళు చూసారా, ఈ జెర్సీలకి ఉండదు. ఇది ఈ గంగడోలు ఉన్నదానికి మూపురం ఉంటుంది, మూపురం ఉన్నదానికి గంగడోలు ఉంటుంది. ఇది దాన ఆవులకి. ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు కదా, అదేంటండి చూద్దామా? ఇందులో ఏమేమి కలుపుతారు సార్? దీంట్లో ఒక 9 రకాలు కలుపుతామమ్మా. సజ్జలు, జొన్నలు, ఉలవలు, రాగులు. దీంతో ఇప్పుడు మొక్కజొన్న, తర్వాత పెసలు, మినువులు, ఇవన్నీ ఉడకబెడతారా మొత్తం? అయినా ఉడకబెడతాము, ఉడకబెట్టి పెడతారు. ఇంకా దీంట్లో అంటే మనకి కావాల్సిన అన్ని విటమిన్స్, తర్వాత మినరల్స్, తర్వాత ప్రోటీన్స్ అన్ని దీంట్లో అందుతాయి. ఒక్కొక్క దానికి అరేంజ్ చేస్తున్నారు ఇలా. మొత్తం అన్నిటికీ ఇదే ఫుడ్ ఇస్తారు, ఆహారం వాటికి. పాలు తీస్తారా? ఎన్ని లీటర్లు? ఇక్కడ పాలు మేము పెద్ద ప్రయారిటీ కదా, మూత్రం బ్యాడే. ఇన్ని ఆవులు ఉన్నాయా, మాకు పాలు వచ్చేది ఉదయం సాయంత్రం కలిపి 10-15 లీటర్లు. అంతేనా? ఓకే. అసలు మీరు వాటి మీద ధ్యేయం ఏం పెట్టుకోలేదు, అంటే గ్యాస్ అది కాదు కదా, పాలు తీసి అమ్మాలి అనేది కాదు. నాకేంటంటే ఇప్పుడు రైతులకి 85 రూపాయలు ఇస్తున్నా లీటర్ పాలు. నా మిఠాయి షాప్ కి రోజుకి 1000 లీటర్ల పాలు వస్తాయి. ఇంకా అక్కడ సెపరేట్ కొంటారు మీరు? ఎవరైతే గోవులు పెంచుతున్నాడో వాళ్ళ దగ్గర జెర్సీలు ఉండకూడదు, బర్రెలు ఉండకూడదు, మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే దూడకి 2 రూములు, మనకి 2 రూములు.
అలా అంతేనా? అలా అయితేనే నేను తీసుకుంటా పాలు. ఏ రోజున వచ్చినప్పుడు దూడ వీక్ గా ఉందనుకోండి, వాళ్ళతో ఆ బిజినెస్ రిలేషన్ కట్. అమ్మ బాబా ఇంత స్ట్రిక్ట్ గా ఉంటారా? ఇప్పుడు మా దగ్గర దూడలు చూడండి ఎలా ఉన్నాయి. అసలు ఒక దూడ ఉందండి, చాలా తుంటరిగా అల్లరి చేస్తోంది. అన్ని ఎక్కడికి వెళ్ళినా దూడలు అలా ఉండాలి. వాళ్ళు గాని పాలు ఇవ్వలేదు అనుకోండి, దూడ బక్కగా ఉంటుంది. అప్పుడు యజమాని ఏంటో అర్థం అయిపోద్ది, సరిగ్గా చూసుకోవట్లేదు. అప్పుడు కట్టు. చాలా బాగుందండి క్షేత్రం. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ ఏంటంటే బోరు ఉండదమ్మా, అలసిపోయి పడుకుంటాం నిజంగా. అసలు ఇప్పుడు మీరు ఎక్కడ కొత్త ఓ పనికి వెళ్తే కొంతసేపటికి అది బోరు కొట్టుద్ది, తర్వాత విసుగు వస్తుంది. ఇక్కడ అసలు విసుగు రాదు. గోవుతో ఉన్న అంటే గోవు గొప్పతనాన్ని మొట్టమొదటిసారి గుర్తించిన వాడు ఎవడయ్యా అంటే కృష్ణ భగవానుడు అని పాలేకర్ గారు అంటారు. మొదటి శాస్త్రవేత్త ఆయన అంటాడు. పాలేకర్ గారు వారినే మీరు అనుసరిస్తున్నారు కదా, అన్ని వారు అవలంబించిన విధానాలే మీరు మళ్ళీ ఫాలో అవుతారు తప్పకుండా. పాలేకర్ గారి గురించి ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది. వారి గురించి ఒక్కసారి రీసెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది. మీరు ఇంతైనా సింపుల్ గా ఉంటారా వస్త్రధారణ అంతా? ఇంతేనా? ఇది మన సంపద అమ్మా, ఇది అందరూ ఇలాంటివి వాడాలి. ఇది కాదేనండి, ఇది ఇతరులు మెప్పించటాకే కదా బట్టలు కదా, కాదన్నా అంతే. ఇంకా అంతే కదా, ఇతరులను మెప్పించడం మన కోసం కాదు. తిండి మన కోసం అంటారు, బట్టలు ఇతరుల కోసం అంటారు కదా. ఇప్పుడు పాలేకర్ గారు 40 ఏళ్ళు మనందరి కోసం కష్టపడ్డారు. వారంలో 2 గంటలు మనం గ్రామంలోకి వెళ్ళి మాట్లాడండి, 2 గంటలు, కనీసం 2 గంటలు. అలా చేస్తే కొత్త వాళ్ళు ముందుకు వస్తారు. సమయం ఇచ్చినవాడు గొప్పోడు, డబ్బు ఇచ్చినోడు కాదు. సైంధవ లవణం రాళ్ళు అంటారు కదా, ప్రవీణ్ గారు ఈ రాళ్ళు కూడా ఆయన సప్లై చేస్తారు. మీకు గానగా చూపిస్తున్నాను, ఈ మధ్య పెట్టే గానగా. మన పాలేకర్ గారు వచ్చి రోజు పెట్టాము, ఆ రోజు ప్రారంభించారా? షెడ్ వేయాలి, దానికోసం ఆపాము. నాకు 5 గానగలు ఉన్నాయి. 5 ఉన్నాయా? కృష్ణా జిల్లాలో 4 ఉన్నాయి, ఇక్కడ ఒకటి పెట్టారు. నువ్వులు ఏమేమి చేస్తారు? కుసుములు, కొబ్బరి, పల్లి, ఈ 4 చేస్తాము. ఎద్దుకు పని లేదు, వాళ్ళ ఎద్దుతో నాగలు దున్నే మనుషులు లేరు అసలు లేరు. నిజమే, ఎద్దులు బండి రవాణా లేదు. కనీసం ఎలాగైనా ఎద్దులు వాడాలని ఇది తయారు చేసాం. ఇంకోటి అక్కడ ప్రాజెక్ట్ నడుస్తుంది నాది. బావి ఉంది, పెద్ద బావి. బావి చుట్టూ ఎద్దు తిరుగుతా ఉంటే 60 అడుగులు నీళ్లు లిఫ్ట్ చేపిస్తున్నా. బుల్ పవర్ నాట్ పవర్. ఇక ఆ పవర్ తో నీళ్లు తీసుకోవాలి, ఈ పొలాలన్నిటికి పారించాలని. సూపర్ అండి. అసలు ప్రకృతిని అంటే మనకి చాలా ఇస్తుంది, అవి తీసుకోవడం కూడా రావట్లేదు ఎవరికి. బట్ ఆ పద్ధతిని మీరు బాగా ఒడిసిపట్టారు. ఎలా తీసుకోవాలన్నది బాగా తెలిసింది మీకు. ఇది నెల్లూరు మలవలుకులు. వరేనా? పాతకాలం ఇది 6 నెలల పంట. ఇప్పుడు అందరికి కోతలు అయిపోయినాయి, కానీ ఇది ఇంకొక 15 రోజులు కానీ అవుతుంది మాది. అవతల మా పిల్లే సాంబా ఉంది, పిల్లలు లేని వాళ్ళకి. ఇవన్నీ కూడా 7 నెలల పంటలు, ఇంకొక 4 రోజులు కానీ రావు. ఇలా స్ట్రైట్ నాటం చూసారా, తాడు పెట్టుకుని ఇలా నాటుతాం వరిని. ఎందుకండి అలా నాటినప్పుడు గాలి వెళ్తురు బాగా వెళ్తుంది, వెళ్ళి దోమలు నిలబడుతుంది. గాలి చొరబడితే ఆ చివరికి వెళ్ళిపోతే గాలి దోమలు ఉండవు. తర్వాత భూగర్భ జలాలు పెరుగుతాయి, అలా ఉంటాయి. అలా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వేరు అనేది విశాలంగా వెళ్తుంది. అలా 3000 వేర్లు వస్తాయి. అప్పుడు భూమిలోకి వేరు చొచ్చుకుపోద్ది కదా, పంట అవగానే కట్ చేసేస్తాం, కానీ ఆ రంధ్రాలు అలాగే ఉంటాయి. వర్షం పడినప్పుడు ఆ రంధ్రాల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. అలా కూడా పెంచొచ్చు. అట్లా పంటలు ఇవి. ఇక్కడ ఆరబెట్టుకోవడం, దీన్ని కల్లం అంటారు. తిరుమలకి అంటే ఇవి బియ్యం చేస్తాము 6 నెలల తర్వాత. ఇది ఇప్పుడు విత్తనం రైతులకు ఒకటాకి. ఫస్ట్ నేను చెప్పినట్టుగా 365 రకాల వరిని పండిస్తున్నారు విజయరామ్ గారు అని చెప్పాను కదా. అందులో భాగంగా ఒకటిది బహురూపి అంటారు. తిరుమల శ్రీవారికి ఇవే పంపిస్తున్నారు ఈ బియ్యం. దీని ద్వారా వండిన ప్రసాదం ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనకి ప్రసాదంగా అందిస్తారనమాట. బాగా గుణాలు ఉన్నాయి దీంట్లో. దేవరాయలు ఇష్టపడిన బియ్యం ఇది. శ్రీకృష్ణ దేవరాయలు అముక్తమాలి అని రాస్తారు దీని గురించి. ఆంధ్రదేశం వచ్చినప్పుడు ఈ బియ్యంతో నాకు అన్నం పెట్టారని రాస్తారు. బహురూపి బియ్యంతో శ్రీకృష్ణ దేవరాయల వారికి భోజనం పెట్టారట. అదే రైతులు, ఇక్కడి రైతులు. ఇది ఆయనకి నచ్చింది బియ్యం.
అందుకే ఇవి ప్రత్యేకంగా ఎంచుకుని వీటిని పండించి, ఇది కూడా గో ఆధారితంగా పండించి, ఎలాంటి ఎరువులు యూజ్ చేయకుండా గో ఆధారితంగా గోమయం అలా గోమూత్రం ద్వారా వచ్చినటువంటి తయారు చేసిన ఒక ఎరువు ఏదైతే ఉందో దాన్నే పంటలకు వేసి బియ్యాన్ని సాగు చేసి ఈ బహురూపి నుంచి వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ బియ్యం స్వామివారికి పంపిస్తారనమాట. చాలా బాగుంది సార్, మీకు అంత ఓపిక ఫస్ట్ మెచ్చుకోవాలి. కృష్ణవ్రీహి ఈ నల్ల వడ్లు నల్లగా ఉంది. రైస్ బ్లాక్ రైస్ అండి? బ్లాక్ రైస్ వడ్లు బ్లాకే, గడ్డి బ్లాకే ఉంటుంది. ఆహా, గడ్డి కూడా బ్లాక్ గా ఉంటుంది. గడ్డి కూడా. బ్లాక్ రైస్. దీంట్లో B6, B12, కాపర్, ఐరన్, విటమిన్స్, అరోమా ఉంటాయి కదా, ఫైబరు. చూడండి బ్లాక్ రైస్. ఇప్పుడు అసలు చాలా వరకు హెల్త్ కాన్షియస్ పెరిగిపోయి బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అని తింటున్నాం కదా, అవే ఇవి. ఇలా ఆర్గానిక్గా పండించినవి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇంకా చాలా చాలా మంచిది. టేస్ట్ ఎలా ఉంటాయి? 12% పైన ఉంటుంది ఫైబర్. ఇదిగోండి ఎంత దిగుబడి చూడండి. ఏమి అసలు ఎంత గుండ్రంగా భలే, అంటే హెల్తీగా ఉన్నాయండి, చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. మంచి ఆరోగ్యమైన పంట. మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధ తీసుకుని చేస్తున్నారు. ఈ భోజనం తిన్న వాళ్ళు కూడా ఆ తరంగాలు ఉంటాయి. మీకు ఎంతసేపు ఇంక ఇదే ధ్యాస ఉంటుందా? ఇంతేనా, ఇంకోట్లేదు. అంతేనా? మీ కుటుంబానికి సమయం కేటాయించడం అలా? అదే మా ఆవిడ అదే అంటే ఎంతసేపు ఇదేనా అంటది. కానీ చాలా సహకరిస్తారండి. మీ ధ్యేయం ఏంటి? ఇంకా ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఏం చేద్దామని మీ ఆలోచన? యువకులు గ్రామాలకు రావాలి, తిరిగి గ్రామం వైపు అడుగులేయాలి. ఇదంతా మాయా నగరం. కానీ నగరంలో డబ్బు సంపాదించినాక అక్కడే అంటి పెట్టుకోకుండా ముందు పిల్లల చదువుల కోసం, తద్వారా ఇక్కడ కాలేజీలు అంటాం, ఉద్యోగాలు అంటాం, స్థిరపడిపోయారు కదా. ఇక కొడుకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక ఆ వయసులో అయినా సరే తిరిగి ఆ పెద్దవాళ్ళు గ్రామాలకు రావాలి. ఇలా మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నామో మళ్ళీ మీరు వస్తే ఏదో ఒక రోజుకి నాన్న గ్రామానికి వెళ్ళాడు, మనం కూడా వెళ్దామన్న ఆలోచన పిల్లలకి ఉంటుంది. నానే నగరంలో గడిపేస్తే తర్వాత భవిష్యత్తు నరకం. అందుకని నగరాన్ని కొంతవరకు వదిలిపెట్టేయాలి. నేను 14 ఏళ్ళని వదిలిపెట్టేసి నా గ్రామం కాకుండా అనేక గ్రామాలు తిరుగుతున్నా. డబ్బు అవసరమే, కానీ జీవితం మొత్తం డబ్బు కాదు. ఇది అర్థం చేసుకోకపోతే కష్టం. అంటే ఇదంతా కూడా ఒక అజ్ఞానం అమ్మా. తినే తిండి విషయం అని డబ్బు కోసం పరిగెడతాం, అర్థం లేని జీవితం కదా. తినే ఆహారం పౌష్టికంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు దేనికి? నిజమే, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కానీ చాలా సంతోషం అండి, ఒక గొప్ప వ్యక్తిని కలిశాను, మాట్లాడానని అనిపించింది నాకైతే మీతో మాట్లాడినప్పుడు. ఎప్పుడో అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది. ఇలా చాలా సంతోషం మీతో మాట్లాడడం. మీరు అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరాలి. కొంత సమయం పట్టినప్పటికీ అవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చేతనైనంతగా నేను కూడా మీతో పాటు భాగస్వామిని అవుతాను. మేబీ ఈ వీడియో ద్వారా ఇంకొంతమందికైనా ఒక అవేర్నెస్ వస్తే చాలు నాకు. అది ఖచ్చితంగా వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. విన్నారుగా విజయరామ్ గారి మాటలు. నేల తల్లి పట్ల, ప్రకృతి పట్ల ఆయన చూపిస్తున్న మమకారం అనిర్వచనీయమైందండి. ఏం చెప్పినా కూడా ఆయన మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇది మనం కాపాడుకోలేకపోతున్నాం అనే బాధ ఆయన కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. కానీ చెప్పిన ప్రతీది కూడా అర్థవంతమైన అంశమే. ఫస్ట్ అసలు ఇన్ని రకాలుగా రైస్ ఉంటుందని చెప్పి నాకు ఇక్కడికి వచ్చి చూసేదాకా తెలియదు. ఒక్కొక్కటి చూపిస్తుంటేనే చాలా ఆశ్చర్యం అని అనిపిస్తుంది. కానీ వారితో పాటు మనం కూడా భాగస్వాములం అయితే చాలా బాగుంటుంది. మనకి తోచిన విధంగా నాకైతే ఈ వీడియో ద్వారా కొంతమందినైనా కదిలించిందని అవుతానని చెప్పి నాకు అనిపించింది. అలాగే మీరు ఎవరన్నా ఇలా ఫార్మింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, 5 లేయర్ క్రాప్ విషయంలో కావచ్చు, వాళ్ళకి కొంత స్థలం ఉంది, మేము అక్కడ తోట వేసుకుందాం అనుకుంటున్నాం, చిన్నగా ఏమైనా పండించుకుందాం అనుకుంటున్నాం అంటే కనుక సహజ పద్ధతిలో ఇక్కడైతే విజయరామ్ గారు గో ఆధారితంగా ఎలాంటి ఎరువులు, కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా వారు ఇక్కడ పంటను పండిస్తూ ఉన్నారు. అదే పద్ధతి మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే అసలు అంతకన్నా గొప్ప విషయం ఉండదు. మీరు ఈ నేల తల్లికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పద్ధతి ఫాలో అవ్వాలంటే మీరు కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. అవి తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను విజయరామ్ గారిది. మీరు ఒకసారి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఇందిరా పార్క్ దగ్గర వారి ఆఫీస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వచ్చిన ఈ వ్యవసాయ క్షేత్రం వికారాబాద్ దగ్గర. మీరు చూడాలనుకుంటే అక్కడ పర్మిషన్ తీసుకుని ఆఫీస్లో సెపరేట్ టైమింగ్స్లో వచ్చి ఇక్కడ కలవచ్చు. పర్మిషన్ తీసుకోగానే మాకు అసలు వెంటనే యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్ని ఆవులు ఉన్నాయి తెలుసా ఇక్కడ ఉంటేనే హాయిగా అనిపిస్తుంది. మేము యాక్చువల్లీ మార్నింగ్ వచ్చాము,
ఈవినింగ్ అయిపోయింది, ఎక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడండి ఈ క్షేత్రం, అలాగే బోల్డ్ అనే విషయాలు కూడా తెలుసుకుంటారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.